అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ మగ్దూమ్ మన దేశ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యమైన అంశం సాంప్రదాయ నృత్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం చేతులు కాళ్ళు కదిలించే నృత్యం మాత్రమే కాదు, మన ఆధ్యాత్మికత, మన అభివ్యక్తి, మన భావోద్వేగాలన్నింటినీ కలగలిపే ఒక ప్రాచీన కళారూపం. అనేక సాంప్రదాయ నృత్యాలు మనకు దేశంలో ఉన్నాయి. భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహినియట్టం, మణిపురి, ఒడిస్సీ. ప్రతి ఒక్క నృత్యానికి తనకంటూ ప్రత్యేక పద్ధతి, శైలి ఉన్నాయి. కూచిపూడి తెలుగు రాష్ట్రాలకు చెందింది. ఇందులో ప్రతి ముద్ర, ప్రతి అడుగు ఒక కథ చెబుతుంది. దేవతల కథలైనా, ప్రజల భావోద్వేగాలైనా అన్నింటినీ శరీరం మూలంగా ప్రేక్షకుల ముందుంచటం నాట్య సౌందర్యం. ఈ నృత్యాలు దేవాలయాల్లో ప్రారంభమై కళా ప్రదర్శనగా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన సాంప్రదాయాన్ని ఈ నృత్యాలు పంచుకుంటున్నాయి. ఇవి కేవలం ప్రదర్శనలు మాత్రమే కాదు, మన సంస్కృతిని గుర్తుపట్టే మార్గాలు కూడా. ఒక కదలిక, ఒక భావం, ఒక చేతి ముద్ర, ఒక కథ. సాంప్రదాయ నృత్యం మన గొప్పతనాన్ని, మన చరిత్రను, మన ఆత్మను ప్రతిబింబిస్తుంది. సాంప్రదాయ నృత్యం కళ మాత్రమే కాదు, అది మన శక్తి, భావన, జీవన చరిత్ర కూడా. ఇలాంటివి ఇంకా కావాలంటే వాయిస్ ఆఫ్ మగ్దూమ్ వింటూ ఉండండి.